కాకరకాయ కూర చేదు లేకుండా కమ్మగా టేస్టీగా ఉండాలంటే ఈ విధంగా వండితే చాలా బాగుంటుంది. ఎక్కువగా అయితే తెల్ల కాకరకాయలు సెలెక్ట్ చేసుకుంటాను నేను, ఎందుకంటే చేదు కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో పల్లీలు, నువ్వులు, శనగపప్పు, జీలకర్ర వేసుకొని స్టవ్ చిన్నగా పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. కమ్మటి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. చల్లారని ఇచ్చాక గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ఈ విధంగా పొడి అవుతుంది. ఈ పొడిని పక్కన పెట్టుకోవాలి. ఇందాక చూపెట్టిన కాకరకాయలని ఈ విధంగా మధ్యలో సీడ్స్ తీసేసుకొని రౌండ్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. తెల్ల కాకరకాయలు అయితే కొంచెం చేదు తక్కువ ఉంటుంది కాబట్టి వాడుతున్నాను. మళ్ళీ ఇంకొక బౌల్ తీసుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ కాకరకాయల్ని కొంచెం రంగు చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా పూర్తిగా రంగు చేంజ్ అయ్యాక ఆయిల్ నుండి తీసేయాలి ఈ కాకరకాయ ముక్కల్ని. తర్వాత ఇదే ఆయిల్లో జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి చిటపట్లాడాలి. జీలకర్ర, ఆవాలు చిటపట్లాడాక ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత వేయించిన జీలకర్ర, మెంతి పొడి కొంచెం వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని పూర్తిగా మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గాక కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని కలుపుకోవాలి. నేను ఒక 2 టమాటాలు యూజ్ చేశాను ఇందులోకి. మూత పెట్టుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా టమాటా మొత్తం మగ్గిపోవాలి. ఈ విధంగా మగ్గిపోయాక కారం వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను కిలో కాకరకాయలకి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. ఇందాక పట్టిన పొడి, పల్లి నువ్వుల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక చింతపండు రసం వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఫ్రై అయిన కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నుండి 15 నిమిషాల వరకు స్టవ్ మీడియంగా పెట్టుకొని ఉడికించుకోవాలి. పులుసు అంతా దగ్గర పడేంత వరకు. పది నిమిషాల తర్వాత ఈ విధంగా పులుసు అంతా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా వండితే.